నమో వెంకటేశాయ. మన ఈ యూనిటెక్ బ్లాగ్స్ తెలుగు టెంపుల్స్ ఛానల్కి స్వాగతం. నేను మీ మహర్షి శర్మని. ఈ వీడియోలో మీకు నేను తిరుమలలో శ్రీవారి అంగప్రదక్షిణ ప్రొసీజర్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తున్నాను. మీరు కనుక ఛానల్ కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంగప్రదక్షిణ ఒక శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజులు చేయవచ్చును. శుక్రవారం శ్రీవారికి అభిషేకం ఉంటుంది, అందుకే ఆ రోజు మనకి అంగప్రదక్షిణం చేయనివ్వరు. అంగప్రదక్షిణ చేయడానికి ముందు మనం శ్రీవారి ఆలయం ఉత్తరంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేయాలి. శ్రీవారి పుష్కరిణి అర్ధరాత్రి 12 గంటలకు అంగప్రదక్షిణం చేసే భక్తులకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో మిగతా వారిని అనుమతించరు. పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాత మనం ఆ తడి బట్టలతోనే 1 గంట కల్లా ఏటీసీ సర్కిల్కు చేరుకోవాలి. ఏటీసీ సర్కిల్ చేరుకున్నాక మగవాళ్ళు ఇంకా ఆడవాళ్ళు రెండు వేరు లైన్లో ఉండాలి. సుమారు 1:45 నుండి 2 గంటల మధ్యలో ముందు స్త్రీలను లైన్లోకి వదులుతారు, ఆ తర్వాత పురుషులను లైన్లోకి వదులుతారు.
లైన్లోకి వెళ్ళగానే మన దగ్గర ఉన్న లగేజ్, ఏమైనా పెద్ద పెద్ద లగేజెస్, ఇంకా మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కౌంటర్లోనే డిపాజిట్ చేసేయాలి. డిపాజిట్ చేయగానే వాళ్ళు మనకి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ మనం దర్శనం అయిన తర్వాత లగేజ్ మళ్ళీ తిరిగి పొందొచ్చు. ఆ లగేజ్ తిరిగి మనం ఎక్కడ పొందాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తర్వాత ముందుకు వెళ్తే మనల్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో మన టికెట్లను స్కాన్ చేసి వెరిఫై చేస్తారు. తర్వాత మనల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 కంపార్ట్మెంట్లో పంపుతారు. అక్కడ మనం కొంతసేపు వెయిట్ చేయాలి. సుమారు తెల్లవారుజామున 2:40 ముందు స్త్రీలను కంపార్ట్మెంట్ నుండి వదులుతారు. అలా లైన్లోనే వెండివాకలి వరకు వెళ్ళి అక్కడ ఆగాలి. స్త్రీలు అక్కడికి చేరుకోగానే పురుషులను కంపార్ట్మెంట్ నుండి వదులుతారు. పురుషులు కూడా స్త్రీల వెనక లైన్లోనే వెయిట్ చేయాలి. కరెక్ట్గా 3 గంటలకు సుప్రభాతం సేవ మొదలు అవుతుంది. సుప్రభాత సేవ స్టార్ట్ అవ్వగానే ముందుగా స్త్రీలు అంగప్రదక్షిణం చేస్తారు. స్త్రీలంతా అయిపోయిన తర్వాత పురుషులు అంగప్రదక్షిణం చేస్తారు. అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్త్రీలు మరలా ధ్వజస్తంభం దగ్గరే, అంటే వెండివాకలి దగ్గరే వెయిట్ చేస్తారు. పురుషులు రంగనాయకుల మండపం నుండి కళ్యాణోత్సవం మండపానికి వెళ్ళే దారిలో వెయిట్ చేస్తారు దర్శనం కోసం. సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత ఎవరైతే సుప్రభాత సేవ దర్శనం సేవ టికెట్లు ఉన్నారో ఆ భక్తులను దర్శనం తర్వాత మనల్కి దర్శనానికి పంపుతారు. అంటే సుప్రభాత సేవ భక్తులు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అంగప్రదక్షిణం భక్తుల్ని దర్శనానికి పంపుతారు. మన దర్శనం పూర్తి అయ్యేసరికి మనం బయటికి వచ్చేసరికి తెల్లవారుజామున 4:30 అవుతుంది. దర్శనం తర్వాత మనం లడ్డూ కౌంటర్కి వెళ్ళి లడ్డూ తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.